వయసైపోయిన వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఈ మధ్య చిన్నవారిలోనూ యువతలోనూ ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటిలో హార్ట్ అటాక్ కూడా ఒకటి. గతంలో వయసు పరంగా పెద్దవుతున్న వారిలోనూ వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలోనూ ఇవి వచ్చేవి. కానీ ఇప్పుడు ఎలాంటి అలర్ట్ లేకుండా యువత ప్రాణాలు తీసుకుంటుంది ఈ హార్ట్ అటాక్. ఆందోళన కలిగిస్తున్న ఈ అంశంపై నిపుణులు కొన్ని ప్రధాన కారణాలు గుర్తించారు. యువతలో హార్ట్ అటాక్ రావడాన్ని కొన్ని అంశాలు ప్రభావితం చేస్తున్నాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆ అంశాలు ఏంటంటే, ముందుగా లైఫ్ స్టైల్. వాటిల్లో స్మోకింగ్. యువతలో స్మోకింగ్ అలవాటు విపరీతంగా పెరుగుతోంది. కొందరు ఫ్యాషన్ అంటూ, మరికొందరు స్ట్రెస్ అంటూ స్మోక్ చేసేస్తున్నారు. ఇది గుండెపై తీవ్రంగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో వయసుతో సంబంధం లేకుండానే హార్ట్ అటాక్స్, ఇతర ప్రాణాంతక సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇక తర్వాతది సోమరితనం. ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవడం, ఎక్కడ ఉంటే అక్కడే పనులు జరగాలనుకోవడం వల్ల ఒబెసిటీ, బీపీ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇవి క్రమంగా గుండె సమస్యలను పెంచుతున్నాయి. ఇక తర్వాతది డైట్. రుచిగా ఉండే ఫుడ్ని తీసుకోవాలని స్ట్రీట్ ఫుడ్, ఇతర అన్హెల్దీ ఫుడ్ని తీసుకుంటూ ఉంటారు. వీటిలోని ఫ్యాట్స్, సాల్ట్, షుగర్ గుండె వ్యాధుల ప్రమాదాన్ని తీవ్రంగా పెంచుతాయి. వీటి ప్రభావం ఒకేసారి చూపించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇక తర్వాత ఒత్తిడి. చదువు, ఉద్యోగం, ఫ్యామిలీ, లవ్, ఇలా ఎన్నో అంశాలు యువతలో ఒత్తిడిని పెంచుతున్నాయి. స్ట్రెస్ అనేది శారీరకంగా, మానసికంగా కృంగతీసి హార్ట్ అటాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. తర్వాత నిద్ర. రాత్రులు లేట్గా పడుకోవడం, ఉదయం త్వరగా లేవడం, ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల గుండె సమస్యలు తీవ్రంగా పెరుగుతాయి. నిద్రలో శరీరం రీసెట్ అవుతుంది. అదే కరెక్ట్గా నిద్రపోతే అది రీసెట్ కాదు, ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. దాంతోపాటు గుండె సమస్యలను తీవ్రం చేస్తుంది. జన్యుపరమైన అంశాలు. కుటుంబంలో ఎవరికైనా గుండె వ్యాధులు, బీపీ, కంట్రోల్ వంటి సమస్యలుంటే వాటి ఎఫెక్ట్ ఆ ఫ్యామిలీలోని యువతపై కూడా ఉంటుందట. అలాగే ఫ్యామిలీలో హైపర్ కొలెస్టెరోలేమియా వంటి జన్యుపరమైన రుగ్మతలు కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయట. ఇక వీటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే రోజు కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఏరోబిక్స్, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇలా ఏదైనా చేయొచ్చు. వారంలో 2 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇవన్నీ చిన్న వయసులో వచ్చే గుండె ప్రమాదాలను దూరం చేస్తాయి, ఫిట్గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ మీ రొటీన్లో భాగమైపోవాలి. ఇక డైట్ విషయానికొస్తే, గుండె ఆరోగ్యంగా ఉండడంలో డైట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రాసెస్ చేయని ఫుడ్స్ అంటే పండ్లు, కూరగాయలు, మల్టీగ్రెయిన్స్, లీన్ ప్రోటీన్స్ తీసుకోవాలి. లీన్ ప్రోటీన్ కోసం మీరు చికెన్, చేపలు కూడా తీసుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి మేలు చేసే హెల్దీ ఫ్యాట్స్ డైట్లో ఉండేలా చూసుకోవాలి. ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడంతో పాటు గుండె సమస్యలు తగ్గుతాయి. ఇక స్మోకింగ్. యువతకు స్మోకింగ్, డ్రగ్స్ వంటివి మానేయడం కష్టంతో కూడుకున్న పనే. అయితే మీరు దాన్ని కంట్రోల్ చేసుకునేందుకు స్మోకింగ్ ని ట్రిగర్ చేసే అంశాలకు దూరంగా ఉండాలి. మెడికల్ హెల్ప్ తీసుకోవచ్చు. నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ మంచి ప్రయోజనాల్ని అందిస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా మెడిటేషన్, యోగా, రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. వీటిని చేయడం వల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. అలాగే మీరు రిలాక్స్ అయ్యేందుకు కొంచెం సమయాన్ని కేటాయించుకోండి. డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతూ ఉంటుంది. వీటితో పాటు యువతలో ఒబెసిటీ పెరిగి అది డయాబెటీస్, హార్ట్ సమస్యలకు దారితీస్తోంది. దీన్ని తగ్గించుకునేందుకు వీలైనంత యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. డెస్క్ జాబ్ అయినా కనీసం గంటకోసారి 10 నిమిషాలు నడవాలి. షుగర్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, అన్హెల్దీ ఫ్యాట్స్ ని పూర్తిగా మానేయాలి. పోషకాలతో కూడిన ఆహారమే తీసుకోవాలి. వీలైనంత ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. మెడికల్ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. లైఫ్ స్టైల్లో ఈ మార్పులు కనుక చేస్తే ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్స్ చూడొచ్చు. అలాగే రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ చేయించుకోవడం వల్ల సమస్యను రాకుండా ఆపవచ్చు. అలాగే ముందుగానే సమస్యను గుర్తిస్తే దాన్ని తగ్గించుకోవడం చాలా సులభంగా ఉంటుంది.